భగవన్నామ స్మరణ విలువ తెలియని వారు దానిని సమయం వృధా చేయడం అనుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమైన వారికి భగవన్నామ స్మరణ చేయడానికి వీలు పడడం లేదు. వృత్తి వ్యాపారాల విరమణ తర్వాత దైవనామ స్మరణ చేసుకోవచ్చు కదా అని అనుకునేవారు ఉంటారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. పదవి విరమణ చేసిన కాలానికి శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. అవయవాలు సరిగ్గా సహకరించకపోతే ప్రతి పనికి ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. అప్పుడు దైవ సన్నిధి, ఆధ్యాత్మిక సాధన పొందడం కష్టమవుతుంది. మానవులు కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞాలతో, ద్వాపరయుగంలో అర్చనలతో పరమాత్మను ప్రసన్నం చేసుకున్నారు. కలియుగంలో భగవన్నామస్మరణతో ప్రీతి చెందవచ్చని వేద పురాణాలు ఘోషించిన ఈ కలియుగంలో మనుషులు బలహీనులు, అల్పాయుష్కులు, మందమతులు. మనసును దేనిపైన స్థిరంగా ఉంచలేరు. దేహం మీద ధ్యాస ఎక్కువ. అందుకనే మన పూర్వీకులు సులువైన మార్గంగా భగవన్నామస్మరణలో నిర్దేశించారు. అయినా ఏ నోటికో ఒకరు భగవన్నామస్మరణ మీద ఆసక్తి చూపుతున్నారు. అంత మాత్రాన మిగిలిన వారికి దైవభక్తి లేదని చెప్పలేం. నిజానికి భగవంతుడు, ఆయన నామం వేరు కాదు. శ్రీకృష్ణ తులాభారం సమయంలో సత్యభామ ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుని తన సంపదలతో తోచలేకపోయింది. కానీ రుక్మిణీదేవి కృష్ణుడి నామస్మరణ చేసి ఒక్క తులసీదళం త్రాసులు ఉంచిన తర్వాత భగవంతుని బరువు సరితూగింది. అది భగవంతుని నామస్మరణకున్న శక్తి. కలియుగంలో మానవులు భగవన్నామస్మరణకు ముఖ్యత్వం ఇవ్వకుండా ఇష్టం వచ్చిన మార్గాలు సుఖజీవనం కొరకు వెతుక్కుంటున్నారు. అందుకు సరైన మానవ ప్రయత్నం సరిపోదు, దైవ బలం కూడా కావాలి. సర్వేశ్వరుని సహకారం అందించాలి. అలా జరగాలంటే భగవన్నామస్మరణ ముఖ్యమని గ్రహించాలి. తులసీదాసు నుండి భక్త రామదాస్ వరకు ఎందరో భగవన్నామస్మరణతో అరిషడ్వర్గాలపై అదుపును సాధించగలిగారు. అందుకే పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారు కూడా నీ నామమే మాకు నిధియు నిదానము అనే ఒక కీర్తనలో స్తుతించారు. మన చింతలను మరచి భగవన్నామస్మరణ చేసుకుంటే మానవ జీవనానికి సంబంధించిన తరుణోపాయాలన్నీ ఆ భగవంతుడే చూపెడతాడు. అందుకు ఉదాహరణగా పండరీపురం వాసి తుకారం, సతీ సక్కుబాయి భగవన్నామస్మరణతో ముక్తి పొందారు. ఈ సందర్భంగా సాయినామం యొక్క గొప్పదనాన్ని ఇప్పుడు విందాం. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశలందు కాపాడెదను. సాయి సాయి అను నామాన్ని జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. సాయి నామము సుందరతరము, హాయి గొలుపు మధు మందిరము. కాబట్టి భగవంతుని నామస్మరణ విలువ తెలుసుకుంటే మన మనోప్రవృత్తిలో మార్పు వస్తుంది. ఒకానొక నాటికి సంపూర్ణ ఫలాన్నిస్తుంది. కాబట్టి ప్రతి పనిలో, అన్ని వేళల్లో భగవంతుని నామం స్మరించుకోవచ్చు. ఇక నుండైనా మనం భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. तुम ही लगा दो साई।